2 టికెట్లు, కేవలం 2 టికెట్లు. క్రికెట్ ఏకకాలంలో సివిల్ వార్ కు చేరింది. ఇంగ్లాండ్ క్రికెట్ తన శక్తి కోల్పోయింది. ఐసీసీ పునరుద్ధరించబడింది మరియు భారతదేశం క్రికెట్ లో సూపర్ పవర్ గా మారటానికి మొదటి అడుగు వేసింది. ఇదంతా 2 టికెట్ల వల్లే. ఈ వీడియోలో మనం ఈ 2 టికెట్ల కథ ఏంటో చూద్దాం. 1983లో అప్పటి భారత సెంట్రల్ మినిస్టర్ సిద్ధార్థ్ శంకర్ రే గారు ఇంగ్లాండ్ సందర్శన కోసం వెళ్లారు. అయితే అదే సమయంలో ఇంగ్లాండ్ లో క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతుంది. ఆశ్చర్యం ఏంటంటే భారత జట్టు ఫైనల్ కి చేరింది. ఇది అసలు ఎవరూ ఊహించలేదు. అయితే శంకర్ రే గారు ఉత్సాహంగా ఇది జీవితంలో ఒక్కసారి వచ్చే అవకాశమని, ఎలాగో ఇంగ్లాండ్ లో ఉన్నాను కాబట్టి ఈ మ్యాచ్ చూద్దాము అని నిర్ణయించుకున్నారు. అప్పుడు వారు తన సహచర మంత్రి మరియు అప్పటి భారత క్రికెట్ బోర్డు అధ్యక్షులైన ఎన్కేపీ సాల్వే గారిని ఫైనల్ మ్యాచ్ చూడటానికి 2 టికెట్లు కావాలని అడిగారు. అయితే సాల్వే గారు వరల్డ్ కప్ నిర్వాహకులని 2 ఎక్స్ట్రా టికెట్లు కావాలని అడిగారు. దానికి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు మీకు ముందే 2 టికెట్లు ఇచ్చామని, ఇంకా టికెట్లు ఇవ్వడం కుదరదని చెప్పారు. ఒక్కసారి ఊహించండి, మన భారత జట్టు ఫైనల్ కి చేరింది మరియు మన సెంట్రల్ మినిస్టర్ కి టికెట్ అడిగితే ఇవ్వలేదు. ఆ కాలంలో భారత క్రికెట్ బోర్డు మనకు తెలిసిన భారత క్రికెట్ బోర్డు కాదు. వారి వద్ద రాజకీయ శక్తి లేదు, ఆర్థిక శక్తి లేదు మరియు మొత్తంగా ఎటువంటి అంతర్జాతీయ ప్రభావం లేదు. ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా వీటో శక్తులు కలిగి ఉన్నాయి. అంటే భారతదేశం ఏమైనా ప్రతిపాదించినా వాళ్ళు నిలిపివేయగలరు. సాల్వే గారు నిర్ణయించుకున్నారు, ఎలాగైనా వరల్డ్ కప్ ఇంగ్లాండ్ బయటికి తీసుకెళ్లాలి అని. అయితే ఆ మరుసటి రోజే సాల్వే గారు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ నూర్ ఖాన్ గారితో జరిగిన సంభాషణలో భారత్ మరియు పాకిస్తాన్ వరల్డ్ కప్ నిర్వహిస్తే ఎలా ఉంటుంది అని అడిగారు. వారు కూడా దానికి సానుకూలంగా స్పందించారు. భారతదేశం ఒంటరిగా వరల్డ్ కప్ ని ఇంగ్లాండ్ నుండి బయటకి తీసుకొని రాలేదని సాల్వే గారికి బాగా తెలుసు. కానీ మరో 2 టెస్ట్ క్రికెట్ ఆడే దేశాలు శ్రీలంక మరియు పాకిస్తాన్ తో ఒక ఏసియా బ్లాక్ ను ఏర్పాటు చేసి ముందుకు వెళ్లాలని వారు భావించారు. అయితే ఆ వరల్డ్ కప్ ముగిశాక సాల్వే గారు వరల్డ్ కప్ గెలిచిన జట్టుతో ఇండియా వచ్చారు మరియు ఆ జట్టును తీసుకొని భారత ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ గారిని కలవడానికి వెళ్లారు. అయితే సాల్వే గారు తనకి మరియు సెంట్రల్ మినిస్టర్ కి జరిగిన అవమానం గురించి ఇందిరాగాంధీ గారితో చెప్పారు. దానికి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఒకే ఒక ప్రశ్న అడిగారు, మీకు జరిగిన ఈ అవమానంకి మీరు ఏం చేయబోతున్నారు అని. ఆ సమయంలోనే సాల్వే గారు భారతదేశంలో వరల్డ్ కప్ నిర్వహించాలని అనుకుంటున్నాను అని తన పూర్తి ప్రణాళికను శ్రీమతి గాంధీ గారికి వివరించాడు. ఇదంతా విన్నాక ఇందిరాగాంధీ గారు ఆ సమయంలో ఒకే ఒక కాల్ చేశారు. ఆ మరుసటి రోజే ధీరుభాయ్ అంబానీ గారిని తన ఆఫీస్ కి రప్పించారు. అయితే అంబానీ గారిని కూడా ఒకే ఒక ప్రశ్న అడిగారు, మనం ప్రపంచ కప్ ను భారతదేశంకు తీసుకొస్తే మీరు ఖర్చులు భరిస్తారా అని. దానికి అంబానీ గారు, మీరు ప్రపంచ కప్ ను ఇండియాకు తెస్తే నేను మీకు బ్లాంక్ చెక్ ఇవ్వడానికైనా రెడీ అని ఇందిరాగాంధీ గారితో అన్నారు. అప్పుడు సాల్వే గారు ప్రధానమంత్రి అండతో మరియు అంబానీ గారిచ్చిన మాటతో తన పనిని ప్రారంభించారు. సాల్వే గారు 1983లోనే శ్రీలంక మరియు పాకిస్తాన్ అధికారులతో లాహోర్ లో ఒక సమావేశాన్ని నిర్వహించి తన ప్రణాళికను వివరించాడు. అయితే జగన్మోహన్ దాల్మియా గారు ప్రపంచ కప్ ను ఇంగ్లాండ్ నుండి తరలించడానికి ఒక మూల ప్రతిపాదనను రూపొందించారు. ఆ ప్రతిపాదనను ఐసీసీ ముందు పెట్టారు. ఇక్కడ ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, క్రికెట్ కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా నిర్వహణ మరియు నియమాలు ఏర్పరిచే సంస్థ. అయితే ఐసీసీ భారతదేశం వరల్డ్ కప్ నిర్వహిస్తాము అని చేసిన ప్రతిపాదనను చూసి చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే అప్పటి ఐసీసీ మొత్తం ఇంగ్లాండ్ చేతిలో ఉండేది. ఇంగ్లాండ్ నుండి వరల్డ్ కప్ బయటకి తరలిస్తారనే విషయం వాళ్ళకి మింగుడు పడలేదు. ఎలాగైనా దీన్ని ఆపాలని చూశారు. చివరికి ఐసీసీ ఈ ప్రతిపాదనని కొట్టేసింది. భారత పక్షంలో ఎవ్వరూ ఈ ప్రతిపాదన ఆమోదం పొందుతుందని అనుకోలేదు. ఆలోచన ఏంటంటే మార్పును ప్రతిపాదించటం. ఆ మార్పుతో ఒక్క ముఖ్యమైన దేశాన్ని ఆకర్షించటం. ఆ దేశం ఏంటో మీరు ఇప్పటికే గెస్ చేసి ఉంటారు, అదే ఆస్ట్రేలియా. ఈ ప్లాన్ బాగా పనిచేసింది. ప్రతిపాదనలో ప్రపంచ కప్ ను రొటేషన్ విధానం ద్వారా నిర్వహించాలనే పద్ధతి రాయబడింది. అంటే భారతదేశం తర్వాత ప్రపంచ కప్ ఆస్ట్రేలియాలో జరుగుతుందని. సాల్వే గారు అనుకున్నట్లుగా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు చైర్మన్ మౌనంగా సాల్వే గారికి అంగీకారం ఇచ్చాడు. కానీ ఓపెన్ ఓటింగ్ లో ఇంగ్లాండ్ కు వ్యతిరేకంగా ఓటు వేయమని చెప్పాడు. దీని అర్థం సీక్రెట్ ఓటింగ్ లో భారత్ కి సపోర్ట్ చేస్తామని. ఒక్క మాటలో చెప్పాలంటే సాల్వే గారు వేసిన వలలో ఆస్ట్రేలియా పడింది. ఇంగ్లాండ్ నుండి వరల్డ్ కప్ తరలించడంలో ఇదొక ముఖ్యమైన విజయం. ఈ ప్రధాన విజయం తరువాత భారత్ మరియు పాకిస్తాన్ వెంటనే భారత్ పాక్ సంయుక్త నిర్వహణ కమిటీ IPJMCని ఏర్పాటు చేశాయి. PCB ప్రెసిడెంట్ నూర్ ఖాన్ ఈ కమిటీకి సాల్వే గారిని అధ్యక్షుడిగా ఉండాలని ప్రతిపాదించారు. వీళ్ళిద్దరు కలిసి తదుపరి లక్ష్యం కోసం పని మొదలు పెట్టారు. వారి తదుపరి లక్ష్యం ఏంటంటే ఐసీసీ ఓటింగ్ సిస్టమ్ లో గెలవడం. సరళంగా చెప్పాలంటే ఐసీసీ యొక్క మొత్తం ఓటింగ్ శక్తి 37. అప్పట్లో టెస్ట్ క్రికెట్ ఆడే దేశాలు 8 ఉండేవి. టెస్ట్ క్రికెట్ ఆడే దేశాలకి 2 ఓట్లు ఉంటాయి మరియు 21 అసోసియేట్ దేశాలు ఉండేవి. వారి అందరికీ ఒక్కొక్క ఓటు ఉంటుంది. అయితే అన్ని కలిపి 37 ఓట్లు. ఇండియాకి వరల్డ్ కప్ రావాలంటే ఈ ఓటింగ్ లో ఇంగ్లాండ్ ని ఇండియా ఓడించాలి. అయితే అప్పట్లో అసోసియేట్ జట్లకు ఐసీసీ చాలా తక్కువ డబ్బులు పంచేది. ఐసీసీ యొక్క నిధుల్లో 60% 8
టెస్ట్ ఆడే జట్లకు ఇచ్చేవారు మరియు 40% మిగిలిన 21 జట్లకు ఇచ్చేవారు. ఇక్కడే సాల్వే గారు అవకాశాన్ని గమనించారు. అసోసియేట్ టీమ్స్ వద్దకు వెళ్లి ఇంగ్లాండ్ ఇస్తున్న దానికన్నా 4 ఎక్కువ సొమ్మిస్తామని చెప్పారు. అంటే 5,000 పౌండ్లకి బదులుగా 20,000 పౌండ్లను ఆఫర్ చేశారు. టెస్ట్ ఆడే దేశాలకైతే 75,000 పౌండ్లు. ఇది ఇంగ్లాండ్ ఇస్తున్న దానికంటే 5 ఎక్కువ. సాల్వే గారి చాకచక్యంతో ఇండియా ఈ ఓటింగ్ లో 16-12తో ఇంగ్లాండ్ పై విజయం సాధించింది. ఇండియా ఈ ఓటింగ్ లో గెలిచాక కూడా ఇంగ్లాండ్ ఎలాగైనా దీన్ని అడ్డుకోవాలని చాలా ప్రయత్నాలు చేసింది. తరచుగా ఏదో ఒక వివాదం సృష్టించేవారు. అప్పట్లో ఓడిఐ మ్యాచ్ అంటే 60 ఓవర్లు ఉండేది. అయితే ఇండియాలో ఎక్కువసేపు వెళ్తురు ఉండదు, అక్కడ 60 ఓవర్లు ఎలా ఆడతామని, మీకు ప్రసారం చేయగల సామర్థ్యం లేదు అని, అలాగే ఇండియా అంత పెద్ద దేశంలో జట్లు గ్రౌండ్ కి మరియు ఇంకొక గ్రౌండ్ కి ఎలా ప్రయాణిస్తాయని ఇలా రకరకాల వివాదాలు చేశారు. దానికి సాల్వే గారు 50 ఓవర్ల క్రికెట్ గా మార్చుదామన్నారు మరియు ప్రసారంకి 30 కోట్ల విలువైన పరికరాలను మొత్తం అప్గ్రేడ్ చేశారు. అదే కాకుండా వరల్డ్ కప్ షెడ్యూల్ ప్రకారం అన్ని ఇండియా ఫ్లైట్లు మార్గం మార్చడానికి విమానయాన మంత్రితో కూడా ఒప్పందం చేసుకున్నారు. ఇదంతా అయ్యాక కూడా 1986లో వరల్డ్ కప్ ను కొన్ని నెలల ముందే, అంటే 8 నెలల ముందే భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య గొడవల కారణంగా మేము వరల్డ్ కప్ నుండి తప్పుకుంటామని మళ్ళీ ఒక వివాదం ఇంగ్లాండ్ మొదలుపెట్టింది. అప్పుడు సాల్వే గారి సన్నిహిత మిత్రుడైన బింద్రా గారు పాకిస్తాన్ ఆర్మీ జనరల్ జియావుల్ హక్ ను కలిసి మీరు ఒక్కసారి ఇండియా వస్తే బాగుంటుంది అన్నారు. నిజంగానే వారు ఇండియాకు వచ్చారు. దీనితో ప్రపంచానికి ఒక సందేశం అయితే స్పష్టంగా వెళ్ళింది. ఎవరు ఏం అడిగినా, ఏం అభ్యంతరం వచ్చినా ఈసారి వరల్డ్ కప్ మాత్రం భారత్ లోనే జరుగుతుందని. 1983లో జరిగిన అవమానం మళ్ళీ ఎప్పుడు జరగకూడదని చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి క్రమంగా అమలు చేసి ఈ వరల్డ్ కప్ ని ఇండియాకి తీసుకొచ్చారు. కథ సుఖాంతం అనుకున్న సమయంలో మళ్ళీ ఒక సమస్య వచ్చి పడింది. భారత్ పెద్ద మొత్తంలో డబ్బుని ఇస్తాను ఒప్పుకుంది, కానీ ఈ డబ్బు చెల్లించడానికి మార్గం లేదు. అవును, ధీరుభాయ్ అంబానీ 1983లో ఇందిరాగాంధీ గారికి మాటిచ్చారు, కానీ ఇందిరాగాంధీ గారు 1984లో హత్యకు గురయ్యారు. ఆ తర్వాత వచ్చిన ప్రధాని రాజీవ్ గాంధీ గారికి అంబానీ గారితో అంత సన్నిహిత సంబంధం లేదు. అంబానీ నుంచి నేరుగా డబ్బు అందే మార్గం లేదు. కాబట్టి అంతర్జాతీయ కంపెనీల నుండి స్పాన్సర్లు వెతకడం ప్రారంభించారు. ఆ తర్వాత మనం వరల్డ్ కప్ ఎలా నిర్వహించామనేది ఒక అద్భుతమైన కథ. దీన్ని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.